అంటారు మీరు? ఎప్పుడు పేలాలో అప్పుడు పేలుతాయండి. రైట్, ఓకే. సునీత గారు. గుడ్ ఈవినింగ్ అండి. Yes, గుడ్ ఈవినింగ్ బలరాం గారు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఎస్, ఎట్లా చూస్తున్నారు ఈ కేసు మీరు? మొత్తం ఇప్పుడు మళ్ళీ మీ చేతికి ఒకటి మీ ఆల్రెడీ ఈడీ కూడా దీంట్లో నోటీసులు ఇచ్చిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వబోతోంది. సార్, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకేమర్థమవుతుంది, అక్కడ కేటీఆర్ గారు డైరెక్ట్ ఆయన ఒప్పుకున్నాడు నేను ఇచ్చినా అని. ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన, నేనే ఇచ్చిన, ఏంది బరాబర్ ఇచ్చిన, నేను ఒక మంత్రిగా ఇచ్చిన, బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి, నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి, యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, స్ట్రాంగ్ అవుతా, మళ్ళీ వచ్చి పాదయాత్ర చేస్తా, ఈ తొక్కల లొట్ట పీసుకేసి ఏమయ్యేది ఉంది, ఏం పోయేది ఉంది, ఏంది మీరంతా నాటకాలు పడుతుందని అనడం జరిగింది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా, లేకుంటే ఇది ఇంకొక అంటే అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి అన్ని డ్రామా ఆడుతున్నారా అని అర్థం కాదు. లొట్ట పీస్ కేసు అయినప్పుడు ఆయన పోయి సమాధానం చెప్పొచ్చు. ఆల్రెడీ ప్రెస్ లో చెప్పిండు, నేనే చేసిన దాని కథం, నేనే చేసిన, అన్ని నేనే చెప్పిన, నేనే చెప్తేనే చేసిండ్రు వాళ్ళు. దీన్ని ఆ స్థాయికి తీసుకుపోయినా, ఈ స్థాయికి తీసుకుపోయినా, అసలు మొత్తాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ మ్యాప్ లో పెట్టినా అని చెప్పిండు. అదే విధంగా కోర్టు పోయి చెప్తామా ఈ పిచ్చకు ఏమంటారు దీన్ని, లొటపిస్ల కేసు అని ఇట్లా తేలికగా చెప్పేసినప్పుడు దీనికోసం మరి ఇన్ని క్వాష్ పిటిషన్లకు సుప్రీంకోర్టు దాకా పోయే అవసరం కూడా లేదు. మనం ఇప్పుడు ఇంత తమ్లాడుకునే అవసరం ఏముంది సార్? అక్కడ ఇచ్చిందని ఆయన ఒప్పుకున్నాడు, అది బరాబర్ ఇచ్చిందని చెప్పినప్పుడు ఇంకా ఇప్పుడు మాట్లాడే అవసరం కూడా లేదు. వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు, పోయి చెప్పండి ఏముంది, నేను ఈ హోదాలు ఇచ్చిన, ఆ హోదాలు ఇచ్చిన చెప్పండి. అప్పుడు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా, బరాబర్గా ఈ డబ్బులు లాస్ట్ ఎవరికి తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లా. నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని, మీకు మీరే కేసు డీల్ చేసుకొని, ప్రెస్ మీట్లలోనే జడ్జిమెంట్ ఇచ్చుకొని చేయడం కాదు కదా. మనం కోర్టులను కూడా గౌరవించాలి. మనము నీ జేబులో డబ్బు కాదు ఖర్చు పెట్టింది, ఇట్లా అట్లా పోయి ఇట్లా షాపింగ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ నుంచి ఆడికి నాకు అవకాశం కోసం ఏదో రోడ్ వేసి నాకు నేను చేసుకున్నది కాదు కదా. ఇది ప్రజాధనం. ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి, దానికి తీసుకోవాల్సిన పర్మిషన్లు ఉంటాయి. ఒక చిన్న రోడ్ వేస్తేనే మనం టెండర్ పిలుస్తాం, టెండర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, దానికి ఎంతమంది వస్తారో చూస్తాం, దాంట్లో లోయెస్ట్ స్టేషన్కి మనం ఫైనల్ చేస్తాం, అప్పుడు ఇస్తాం నోటిఫికేషన్, వాడికి అప్పుడు ఇస్తాం ఆర్డరు, దాన్ని బట్టి మనము చెక్ ఇస్తాము, అది ఏమిస్తామో అది చేస్తాం. ఇక్కడ అదేం లేదు, నేను ఇచ్చినా నేను ఏమన్నా ఆయన ఇచ్చిండని చెప్తున్నారు. మరి దానికి ఇవ్వడానికి ఈయనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఆ హెచ్ఎండిఏకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? మీరు ఇంటర్నేషనల్ కంపెనీకి ఇచ్చేటందుకు మీ ఇక్కడ నుంచి మీరు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆ ఎగ్జిక్యూషన్కి తెలియదా, ఈయనకు తెలియదా, అర్థం కావట్లేదు. ఇక్కడ అంత ఈజీగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్, ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ ఇచ్చేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోవాలి, అది ఫేమా నిబంధనల కింద వస్తుందని కానీ, ఇప్పుడు హెచ్ఎండిఏ కింద తీసుకున్న డబ్బులు అక్కడ అనుమతి తీసుకోవాలని కానీ, 10 కోట్ల రూపాయలకు మించి ఇవ్వడానికి అవకాశం లేదని కానీ, ఇవన్నీ ఏం తెలియకుండానే 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండా. దాన్ని వచ్చేసి ఇప్పుడు వచ్చి లొట్ట పీస్ కేసు అంటాడు ఆయన. ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి చూస్తే కూడా ఏమనిపిస్తుంది సార్ అంటే, పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఇప్పుడు లక్షల కోట్లు, వేల కోట్లు అని వీరే చెప్తున్నారు. ఒక ఎలక్ట్రిసిటీ స్కామ్ లోనే 80,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్తున్నారు, రైస్ స్కామ్ అని చెప్తున్నారు, గొర్రెల స్కామ్ అని చెప్తున్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అందరు పేర్లు చెప్పినారు. ఇప్పుడు రాధాకిషన్ రావు గారి గురించి అన్న చెప్తా ఉన్నారు. రాధాకిషన్ రావు గారు ఆల్రెడీ చెప్పేశారు, ఎవరు చేయమంటే చేసినారు, ఆల్రెడీ చెప్పేసినారు. మరి వాళ్ళకి నోటీసులు పంపించిందా? ఈ కేసులన్నీ పక్కకు పెట్టి మీరు తీసుకున్న కేసు ఇది లొట్ట పీస్ కేసేనేమో. మరి ఇవన్నీ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా లాగానే కనపడుతుంది, కానీ ఇక్కడ సీరియస్నెస్ ఏం కనపడతలేదు సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏవైతే ఇవ్వాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా డైవర్ట్ చేస్తున్నారా, ఇద్దరు కేసు పెట్టుకున్నట్టు డ్రామాలు ఆడుతున్నారా, ఆయన కేసు మాఫీ చేయడానికి ఈయన కేసు మాఫీ చేయడానికి ఆయన ఆడుతున్న డ్రామాలా అర్థం కావట్లేదు సార్. ఆయన సవాలు విసురుతాడు, ఈయన ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, నిన్న అరెస్ట్ చేస్తాం, మొన్న అరెస్ట్ చేస్తాం, మన లగచర్ల కేసులో రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అన్న అదొక పెద్ద డ్రామా నడిపించిండ్రు. ఫామ్ హౌస్ కేసు అదొక వారం రోజులు ఇక బ్రేకింగ్ న్యూస్ పెట్టి డ్రామా నడిపించిండ్రు. ఇట్లా రోజుకొకటి నడిపిస్తారు. మరి ఇదెంత వరకు తీసుకుపోతారో, దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ సీరియస్నెస్ ఎవరికి లేదు. ఎస్ మేడం. ఓకే, రాజేశ్వరరావు గారు ఇవాళ ఒకటి కేసీఆర్ గారు సమర్థ నాయకత్వము, ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా నడిపినరు అని చెప్పని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ
అనుమతులు లేవు, ఇవాళ క్యాబినెట్ అప్రూవల్ లేదు, తర్వాత హెచ్ఎండిఏకి 10 కోట్లకు మించి చెల్లింపులు చేసే అర్హత లేదు, అయినా 54 కోట్లు. అయితే ఇక్కడైతే ల్యాప్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు తెలియదా సార్? సార్ గతంలో ఎస్ సార్ వెంకటస్వామి